ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ఉండే గుడ్లవల్లేరు గ్రామంలో గుడివాడ నియోజకవర్గంలో ఉండే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వార్తల్లోకి ఎక్కింది. ఎవరు చూసినా దాని గురించే మాట్లాడుకోవటం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏదో జరిగిపోయిందని అభూత కల్పనలు చేశారు, కథలు అల్లారు. చివరికి చిక్కుముడి వీడిపోయింది, పీటముడి వీడిపోయింది, వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షాత్తు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయము, డీజీపీ, సిఐడి, ఇంటెలిజెన్స్ అన్ని నిఘా విభాగాలు రంగంలో దిగి నిజాన్ని నిగ్గు తేల్చేశారు. ఇవన్నీ సమాచారం సేకరించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ ఇద్దరు కూడా పత్రికాముఖంగా ప్రకటనలు కూడా చేశారు. చివరకు తేలింది ఏంటంటే ఇదంతా ఒక కుట్రదారులు ఎవరో కూడా వాళ్ళు పసికట్టేశారు. ఇది రాజకీయ కుట్ర ఒక కోణం, మరొక కోణంలో విద్యా కుట్ర. రాజకీయ కుట్రలో భాగంగా జగన్నాటకం. జగన్మోహన్ రెడ్డి, ఆయనకి నమ్మిన బంటులు గుడివాడలో, పెడనలో, మచిలీపట్నంలో ఉన్నారు. గుడ్లవల్లేరుకి గుడివాడకి 10 కిలోమీటర్లు, గుడ్లవల్లేరుకి పెడనకి దూరం 10 కిలోమీటర్లు, గుడ్లవల్లేరుకి మచిలీపట్నానికి దూరం 13 కిలోమీటర్లు. ఎవరైతే నమ్మిన బంటుల్లా జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తూ వచ్చారో, అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారో, ఈ భూమి మాది, ఈ నియోజకవర్గం మా సొంతమని విర్రవీగిన వాళ్ళు ఈ రోజున దిక్కుతోచని పరిస్థితిలో, పార్టీ అడ్రస్సు గల్లంతయ్యే పరిస్థితిలో, కుంభకోణాలన్నీ కూడా బయటకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తరుణంలో ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీని వేదికగా ఎంచుకున్నారు ఈ జగన్నాటక సూత్రధారులు, వైఎస్ఆర్సిపి రౌడీలు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి నైతిక విలువలు లేవు, దేనికైనా సిద్ధమే. వాళ్ళు జూదాలాడిస్తుంటారు, కోడి పందాలాడిస్తుంటారు, ఇసుక అక్రమాలకు పాల్పడతారు. ఈ రోజున ప్రజల దృష్టిని మళ్లించటానికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పన్నిన కుట్రే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ రహస్య కెమెరాల కథ, కట్టుకథ. ఈరోజు సినీ నటి వేధింపుల కేసు వైఎస్ఆర్సిపి నాయకుల మెడకు చుట్టుకోబోతా ఉంది. అలాగే మద్యం అక్రమాలు, భూ కుంభకోణాలు, అక్రమంగా ఆక్రమణలకు పాల్పడిన విషయాలన్నీ ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న తరుణంలో, ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో పార్టీలో ఏం చేయాలో దిక్కుతోచక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీని వేదికగా చేసుకుని ఒక రహస్య కెమెరా, సీక్రెట్ కెమెరాల నాటకాన్ని వాళ్ళు ఆడించడం జరిగింది. అసలు సంగతి ఏంటంటే అక్కడ ఒక 3 విద్యార్థుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వాళ్ళకి వ్యక్తిగత సమస్యలు, అవి కాలేజీకి వాళ్ళ వ్యక్తిగత సమస్యలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ 3 వాళ్ళు ఈ వైఎస్ఆర్సిపి నాయకులు వల వేసి పట్టుకున్నారు. ఇక అక్కడ మొదలైంది కథ.
వాళ్ళతో కథ చెప్పించారు. రహస్య కెమెరాలు పెట్టిన కథ చెప్పడం తప్పనిచ్చి ఇంతవరకు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్క రహస్య కెమెరా కూడా ఉన్నట్టు ఎక్కడ సాక్ష్యాధారాలు లేవు. ఈ కథలో 300 వీడియోలు విడుదల చేసినట్టుగా ఒక ప్రచారం నిర్వహించారు. 300 వీడియోలు కాదు కదా, ఒక్క వీడియో కూడా ఎక్కడా లేదు. రహస్య కెమెరాలు లేవు, వీడియోలు లేవు. కట్టుకథ స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆడించిన ఆట. ఈ ముగ్గురు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళకి కొంత డబ్బు కూడా ఇచ్చి చెప్పించారనే సమాచారము ప్రభుత్వ నిఘా అధికారుల దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఈ కేసులో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుని గంటకు సమాచారం తెప్పించుకుని అక్కడ స్పాట్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎస్పీ, కలెక్టరు, డిఎస్పీ అధికారులు ఉన్నా చంద్రబాబు నాయుడు ఇది జరుగుతున్న ఈ పరిణామాలను గమనించి దాన్ని నిగ్గు తేల్చాలనే పట్టుదలతో ఆయన ఎప్పటికప్పుడు ఈ కేసుని ప్రతి గంటల వారీగా మానిటరింగ్ చేయటం జరిగింది. ఎక్కడా కూడా బాత్రూములలో రహస్య కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఆధారాలు లేవు. పోలీసులు మొత్తం హాస్టల్స్ అన్నీ ఎతికారు. పోనీ ఎవరైనా ఆధారాలు చూపిస్తారంటే ఎవరు చెప్పటం లేదు. ఈ జగన్నాటకము కట్టుకథ ఎలా ఉందంటే, దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేరా అన్నట్టు పాపం అమాయకులైన విద్యార్థులను తప్పుదారి పట్టించి రెచ్చగొట్టి మండుతున్న మంటలో పెట్రోల్ పోస్తే ఏ విధంగా ఆందోళన చేస్తారో పాపం అమాయకులైన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఏమో నిజమే అని నమ్మే విధంగా ఈ కథ రచించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మరణం తర్వాత కూడా ముందు గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని ఆయన మీద నెట్టబోయారు. ఈ విధంగా కట్టుకథలు అల్లటంలో, ప్రజలను వక్రమార్గం పట్టించడంలో సిద్ధహస్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆయన ముఖ్యమంత్రి ఒకటే చెప్పాడు, మీ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంటే నాకు ఇవ్వండి, నాకు సమాచారం ఇచ్చిన వారి గురించి వారి వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతాను అంటే ఎవరు ముందుకు రారు. పోనీ ఎవరి దగ్గరైనా, విద్యార్థుల దగ్గర కానీ, హాస్టల్లో నివసించే వారి దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా అక్కడ రహస్య కెమెరాలు పెట్టినట్టు కానీ, పోనీ 300 వీడియోలు ఉంటే ఒక్క వీడియో అయినా ఉండదా? ఇవన్నీ కూడా అమాయకులైన చిన్నారులు, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ, కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ 3 నియోజకవర్గాల్లో తొడలు కొట్టారు. మేము బతికున్నంత కాలము మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరని విర్రవీగారు. గుడివాడ ఫ్లాపు, పెడన ఫ్లాపు, మచిలీపట్నం ఫ్లాపు. ఈ 3 ఫ్లాప్ అయ్యేసరికి ఏం చెయ్యాలో తెలవక ఇక ఈ వేదికను ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన అందరికీ హెచ్చరికలు జారీ చేశాడు. ఎవరైనా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీపై దుష్ప్రచారం చేస్తే సాక్ష్యాధారాలు లేకుండా నువ్వు సోషల్ మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, నేను సహించను. మీపై చట్టబద్ధంగా ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు, సివిల్, క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో యూట్యూబ్ వాళ్ళు అయితే డబ్బులు వస్తాయని, వ్యూస్ వస్తాయని
ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు తోచిన విధంగా యూట్యూబ్లో విశ్లేషణలు, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు పెట్టారు. ఇక మీదట ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు ఆధారాలు లేకుండా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీపై దుష్ప్రచారం చేస్తే ప్రభుత్వము, పోలీసులు యూట్యూబ్ యాజమాన్యానికి తెలియజేసి ఆ ఛానల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఛానల్ లేకుండా చేస్తామని కూడా ప్రభుత్వము దృఢ సంకల్పంతో, కృత నిశ్చయంతో ఉన్నది. ఎవరైనా వాస్తవాలుంటే మాట్లాడాలి. వాస్తవాలు లేకుండా ఒక రాజకీయ కుట్రతో జరిగిన విషయాలను సోషల్ మీడియా కానీ, పేపర్లు కానీ, టీవీలు కానీ, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలు, టీవీలు, యూట్యూబ్ ఛానల్స్ ఇక దొరికిందే అవకాశం అనే విధంగా దీన్ని ఉపయోగించుకుని విద్యార్థులను, తల్లిదండ్రులను, ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ ప్రతిష్ట భంగం కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారనే విషయం ప్రభుత్వానికి అర్థమైంది. ఇప్పటి వరకు సహించారు. ఇక మీదట ఎవరైనా కూడా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గురించి నోరు విప్పారా తప్పదు, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడే కాదు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏ స్థాయికైనా దర్యాప్తు చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానిలో 100 కోట్ల రూపాయల పెట్టుబడితో సైబర్ ల్యాబొరేటరీని పెట్టారు. సైబర్ ల్యాబొరేటరీ రంగంలో దిగింది, సిఐడి రంగంలో దిగింది, ఇంటెలిజెన్స్ రంగంలో దిగింది. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు అంటే మామూలుడు కాదు. ఆయన ఢిల్లీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీమ్, అక్కడుండే సీనియర్ శాస్త్రవేత్తలను రంగంలో దింపారు. నిజం నిగ్గు తేల్చాలని, నిజంగా జరిగితే అలాంటివి చేసిన వాడిని సహించము, ఉరి శిక్ష వేయటానికి కూడా వెనుకంజ వేయమని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కనుక ఈ వైఎస్ఆర్సీపీ జగన్నాటకము, ఈ సీక్రెట్ కెమెరాలు, రహస్య కెమెరాల ఆ నాటకము, సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరో పక్క చూస్తే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, అది ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ 10లో ఉంది. అగ్రస్థానంలో 10 ర్యాంకుల్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో టాప్ 5 ర్యాంకుల్లో ఉంది. కొంతమంది వైఎస్ఆర్సీపీ యాజమాన్యాలు కలిగిన ఇంజనీరింగ్ కాలేజీలు ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ దూసుకెళ్ళిపోతూ ఉంది. త్వరలో దాన్ని డీమ్డ్ యూనివర్సిటీగా కూడా మార్చబోతున్నారు. మా కాలేజీల్లో కొన్ని కాలేజీలు మూతబడినాయి, కొన్ని కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంతవరకు ఈ సంవత్సరం వరకు ఎప్పుడు ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. కనుక వాళ్ళపై ఏదో ఒక రకంగా కుట్ర చేసి వాళ్ళపై కళంకిత మచ్చ వేసి మనం లబ్ధి పొందాలని ఈ రాష్ట్రంలో ఉండే కొన్ని వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతో నడిచే ఇంజనీరింగ్ యాజమాన్యాల కుట్ర కూడా ఉంది. వాళ్ళు కూడా దీని ప్రతిష్టకు భంగం కలిగించి ఇక్కడికి విద్యార్థులు, తల్లిదండ్రులు గుడ్లవల్లేరు రాకుండా చేయాలనే సంకల్పంతో ఆ ఇంజనీరింగ్ కాలేజీల పాత్ర, ఆ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసికట్టుగా అభూత కల్పనలు చేసి లేనిపోయిన రహస్య కెమెరాలని సృష్టించి కొద్దిమంది విద్యార్థులను డబ్బుతో ప్రలోభపెట్టి వాళ్ళతో మీడియాతో మాట్లాడించి వక్ర మార్గం పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొందాలంటే ప్రతిభ కలిగిన వారికి మాత్రమే వస్తాయి. ఎంసెట్లో టాప్ ర్యాంక్ ఉంటేనే వస్తుంది. అంతేకాదు ఇక్కడ చదివిన వారు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక కాబడతారు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో చదివి భారతదేశంలో వివిధ నగరాలలోనే కాక ప్రపంచ దేశాలు అనేక మంది అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక పక్క రాజకీయ కుట్ర, మరోపక్క విద్యా కుట్ర. ఈ రెండింటికి సూత్రధారులు, పాత్రధారులు, వేషధారులు అందరూ ఎవరంటే వైఎస్ఆర్సిపి నాయకులని ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. కనుక ఇప్పటికైనా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సంయమనం పాటించకుండా ఇష్టారాజ్యం కింద వాళ్ళేదో యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయని ఫేస్బుక్లో వాటిలో ప్రచారం చేయటం శోచనీయం. ప్రభుత్వం అటువంటి సంస్థలపై, అటువంటి మీడియాపై ఉక్కుపాదం మోపబోతుంది. భారత పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తే వారి ఛానల్ని, యూట్యూబ్ని రద్దు చేయటం, తర్వాత కఠిన కారాగార శిక్ష వేసే హక్కు కూడా పార్లమెంటు చట్టం కల్పించిన తరుణంలో ఈరోజు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీపై పన్నిన కుట్ర బహిర్గతమైంది. అందరూ కూడా తల్లిదండ్రులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటం వల్ల తాత్కాలికంగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు సెలవులు ఇచ్చి పిల్లల్ని ఇంటికి పంపించడం జరిగింది. ఎవరికైతే సొంత వాహనాలు లేవో వారిని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ బస్సులలో వారి ఇళ్లకు చేరవేయటం జరిగింది. ఈ దుర్మార్గులు, వైఎస్ఆర్సిపి కుట్రదారులు, వైఎస్ఆర్సిపి రౌడీలు పిల్లల్ని బస్సుల్లో తరలిస్తుంటే ఆ బస్సులు అడ్డుకున్నారంటే కుట్ర బహిర్గతమైందని చెప్పవలసిన అవసరం ఉంది. వదంతులు నమ్మవద్దు. ఇది కావాలని సృష్టించిన కట్టు కథ. ప్రభుత్వము ఈ విషయంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వ పరిపాలన కొనసాగున్నంతకాలం ఎవరైనా కూడా మహిళల జోలికొస్తే సహించేది లేదు, వాళ్ళకు ఉరిశిక్ష వేయటానికి కూడా వెనుకంజ వేయనని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరపున ప్రకటించారు. కూటమిలో 3 భాగస్వామ్య పక్షాలు కలిసి ఉంటున్నందువల్ల 2029 ఎన్నికల్లో కూడా మరోసారి కూటమే విజయం సాధించబోతా ఉంది. చంద్రబాబు నాయుడు మరోసారి 5వసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడని తెలిసి పార్టీలో ఉండే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఆ క్రికెట్ టీం 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఒక 7 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు పోవాలని చూస్తున్న తరుణంలో దిక్కు తోచని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రలకు తెరదీసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్నాడనేది పలువురు విద్యాధికులు, మేధావులు, విశ్లేషకులు, విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. కనుక ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటివరకు ప్రచారంలోకి వచ్చిన 300 వీడియోలు లేవు, రహస్య కెమెరాలు అంతకంటే లేవు. కొద్దిమంది విద్యార్థులను లోబల్చుకుని కృష్ణా జిల్లాలో విర్రవీగి ఉత్తర కుమారులైన గుడివాడ, పెడన, మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులే రంగంలో దిగి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీని వేదికగా తీసుకుని ప్రభుత్వ ప్రతిష్టకు, ఆ ఇంజనీరింగ్ కాలేజీ ప్రతిష్టకు భంగం కలిగేలా చేశారనేది ప్రభుత్వము ఖరాఖండిగా నిర్ధారణ చేసింది. కనుక ఎవ్వరు కూడా ఇక మీదట వదంతులు, పుకార్లు నమ్మవద్దు. ఏ సాక్ష్యము లేదు, ఏ ఆధారము లేదు. అందువల్ల తల్లిదండ్రులు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులే కాదు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు కూడా మీరు ఊపిరి పీల్చుకోవచ్చు. ఇది జరగని సంఘటన, అక్కడ ఏమీ లేదు, కావాలని వాళ్ళను కొద్దిమంది విద్యార్థులను లోబర్చుకుని డబ్బుతో ప్రలోభపెట్టి ఈ కథ అల్లి ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను భంగపరచటానికి, ప్రతిష్టను మసిపూయటానికి, మసకబార్చడానికి చేసిన కుట్ర అని ప్రభుత్వము కరాఖండిగా తేల్చివేసింది.